ఒక రెండు విషయాలు ప్రస్తావిస్తాను శ్రీనివాసరావు గారు. మొదటిది ఈ 1,68,000 పోస్టల్ బ్యాలెట్లలో చాలా చోట్ల, అంటే నేను ఇప్పుడు ఆ డేటా నా దగ్గర ఉంది, చాలా నియోజకవర్గాల్లో సిరిసిల్ల గజ్వేల్తో సహా చాలా నియోజకవర్గాల్లో సుమారుగా, అంటే ఈ 119లో దాదాపుగా 90 నియోజకవర్గాల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి స్థానంలో లేరు. ఉద్యోగుల ఆప్షన్లో మొదటి స్థానంలో లేరు. చాలా చోట్ల కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టిగా ఒక 15 చోట్ల కూడా లేరు. అనూహ్యమైనటువంటి విషయం చెప్తాను. గజ్వేల్ సిరిసిల్లలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో ఉన్నారు. అంటే దీని ప్రకారం అయితే మొదటి రౌండ్, అంటే పోస్టల్ బ్యాలెట్స్ రౌండ్ ప్రకారం ఆ అభ్యర్థులు పోస్టులు, అంటే ఉద్యోగుల చాయిస్ కాలేకపోయారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీకు గుర్తుని ఉంటుంది, బహుశా మీరు కూడా పాల్గొన్నట్టున్నారు దాంట్లో. అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్న సందర్భంగా అసలు వేడుకలు చేసుకున్నారు, డ్యాన్సులు వేశారు, టపాకాయలు పేల్చారు. అంటే మాకు స్వాతంత్రం వచ్చింది అని ప్రకటించారు కొంతమంది ఉద్యోగులైతే. మహిళా ఉద్యోగులైతే అసలు బతుకమ్మలు ఆడారు. అంటే అంత వ్యతిరేకత కూడగట్టుకొని ఉన్నారా ఇన్నాళ్ళు? మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగులు కూడా సాధారణ పౌరులే. వాళ్ళు కామన్ సిటిజన్ లానే ఉంటుంది బిహేవియర్. తెలంగాణ కోసం వచ్చి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వేడుకలు చేసుకున్నాం. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుంది అది. తదుపరి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా మీరు చూడండి. నేను 2014లో 2018లో మీరు అంటే టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు, హత్తుకున్నారు, అధికారాన్ని ఇచ్చారు అని చెప్పా. నేనేం దాంట్లో నాకు ఎక్కడా భేదాభిప్రాయం లేదు. కానీ అంటే అసలు వచ్చినటువంటి ఆ వేడుకల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి వేడుకల్ని చూస్తుంటే నాలాంటి వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇదేంటి ఇంత వ్యతిరేకత కూడగట్టుకొని ఉందా అనేది అనిపించింది. ఒక్కసారి ఐ విల్ కమ్ బ్యాక్.